అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యత పెరుగుతోంది. భారత్ మాటకు విలువ పెరుగుతోంది. గడిచిన 11 సంవత్సరాలు ఇది మరింత స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఏ అంతర్జాతీయ సదస్సుకు హాజరైనా కూడా భారత్కి ఆయా దేశాలు ఇచ్చేటువంటి ప్రాధాన్యత డెఫినెట్గా పెరుగుతోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగినటువంటి బ్రిక్స్ సదస్సు బ్రెజిల్లో జరిగింది 6-7 తారీఖుల్లో. ప్రధానమంత్రి మోదీ గారు హాజరయ్యారు. భారత్ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పడంతో పాటు అమెరికా, చైనా అలాగే పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. అలాగే ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే కేవలం ఉత్సవ విగ్రహంలాగా ఉండిపోయాయి అంటూ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఐక్యరాజ్య సమితి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అలాగే రీసెంట్గా జరిగినటువంటి పహల్గాం దాడి గురించి కూడా ఈ సంయుక్త ప్రకటనలో ప్రస్తావిస్తూ పహల్గాం దాడిని ఖండిస్తూ ఒక తీర్మానం కూడా చేశారు. దానికి అన్ని దేశాలు కూడా అంగీకారం తెలిపాయి. నిజానికి ఎస్సీఓ సమిట్లో కూడా పెహల్గాం దాడిని ఖండించారు. కాకపోతే పాకిస్తాన్ పేరును మెన్షన్ చేయలేదు. అది షాంఘై కోఆపరేషన్ అక్కడ జరిగింది. బట్ ఈ బ్రిక్స్ సమిట్లో మాత్రం భారత్కి ఒక విధంగా చెప్పాలంటే ఒక దౌత్య విజయంగానే, ఒక భారీ విజయంగానే మనం చూడాలి. అసలు ఈ 2 రోజుల ఈ బ్రిక్స్ సదస్సులో హైలైట్స్ ఏంటి, భారత్కి ఏ విధంగా ఊరటనిచ్చేటువంటి అంశాలు కానీ ఏ విధమైనటువంటి విజయంగా మనం చూడాలి, ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు బీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ప్రకాష్ రెడ్డి గారు, ఈ బ్రిక్స్ సమిట్ జరిగినటువంటి విధానం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక భారీ విజయం అనుకోవచ్చా మనము దౌత్యపరంగా? ముందు మీకు నమస్కారం, మీ ఛానల్లో వీక్షకులకు నమస్కారం రాజు గారు. నేనేమంటే బ్రిక్స్ సదస్సు అనేటువంటిది గత 16వ సదస్సు కూడా సుమారుగా బ్రిక్స్ సదస్సు. అయితే ఈ ప్రతి సదస్సులో కూడా ఒక కొత్త ఆలోచనలు, కొత్త అంశాలు ముందుకు వస్తున్నాయి కూడా. అయితే మీరు అన్నట్టుగా ఈసారి బ్రిక్స్ సమావేశంలో పహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాద సంఘటన మీద మోడీ గారు ప్రస్తావించడం, తర్వాత బ్రిక్స్ దేశాలు ఎటువంటి తీవ్రవాదాన్ని ఖండిస్తూ, ముఖ్యంగా పహల్గాం సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయడం అనేటువంటిది, ఒక ప్రకటన చేయడం అనేటువంటిది చాలా ఒక రకంగా దౌత్యపరంగా ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితులలో ఒక విజయంగా మనం భావించాలి. అయితే ఏంటంటే బ్రిక్స్ ఏర్పాటు అనేటువంటిది ఒక చారిత్రక నేపథ్యం అది. కాబట్టి బ్రిక్స్ ఏర్పాటు తర్వాత ప్రపంచం ఈ 10-15 సంవత్సరాల కాలంలో మారినటువంటి పరిస్థితులు, ప్రపంచంలో మారినటువంటి ఆర్థిక విధానాలు, వీటన్నిటిలో బ్రిక్స్ పాత్రను తక్కువ అంచనా వేసినటువంటి వాళ్ళు మొదలు యూరోప్ వాళ్ళందరూ కూడా, యూరోప్ లో ఉన్న దేశాలను కూడా బ్రిక్సే కదా, చైనా ఏమున్నది, చైనా ఇండియా ఏం దేశము, చైనా ఒకటే ఉన్నది, లేకపోతే బ్రెజిల్ దేశమా, సౌత్ ఆఫ్రికా దేశమా, రష్యా ఏం చేయగలుగుతుంది, ఇటువంటి నేపథ్యంలోంచి ఈరోజు బ్రిక్స్ దేశాలు మాట్లాడుతున్న అంశాల మీద ప్రపంచం ఎగరేయాల్సిన పరిస్థితి, లేదా ప్రపంచం చర్చించాల్సిన పరిస్థితి మాత్రం వచ్చింది. ఈ సదస్సు కూడా, బ్రెజిల్లో జరిగినటువంటి సదస్సు కూడా ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి యుఎన్ఓ సభ్య దేశాలు కావచ్చు, మిగతా ఏవైతే EU దేశాలు కావచ్చు, మిగతా అన్ని కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించేటువంటి పరిస్థితి మాత్రం ఉందని అనుకుంటున్నాను. ఈ యొక్క రెగ్యులర్ గా జరుగుతున్న మీటింగ్ లో కానీ ఈ మీటింగ్ లో కూడా జరుగుతున్నాం. అయితే గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి మోదీ గారు ఐక్యరాజ్య సమితి వ్యవహారం గురించి, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫెయిల్ అయిపోయింది, అంత పెద్దగా ప్రాధాన్యత లేదు, ఐక్యరాజ్య సమితి చెబితే వినేటువంటి పరిస్థితి ఈరోజు ఏ దేశం కూడా లేదు. అటు రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, ఇజ్రాయెల్ హమాస్ కానివ్వండి, రకరకాల ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి పర్పజే అసలు ఏం లేదు అన్నట్టుగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా కూడా బ్రిక్స్లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. అట్ ద సేమ్ టైం భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా గురించి భారత్ ఎప్పటి నుంచి అడుగుతూ వస్తుంది. చైనా దానికి అడ్డుకట్ట వేస్తోంది ప్రతిసారి. ఈసారి ఆ ప్రస్తావన వచ్చినట్టుగా కూడా మనకి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ ప్రస్తావన వచ్చిందా? వస్తే గనక ఈసారి ఏమైనా చైనా వైఖరి ఏమైనా భారత్ విషయంలో మారుతుందా? ఏంటి పరిస్థితి? సార్, ఇప్పుడు నేను రాజుగారు ఒక విషయం చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నా. ప్రపంచంలో 45, 46, 1945, 46 ఇప్పటికి సుమారు 80 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది, 45 కంటే. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్టి పెట్టుకొని ఐక్యరాజ్య సమితిలో సంవత్సరం స్టార్ట్ చేయడం, దాంట్లో భద్రతా మండలిలో అప్పుడున్నటువంటి పెద్ద దేశాలు, చైనా కూడా అప్పుడు లేదు కానీ యుద్ధంలో భాగస్వామ్యం కాబట్టి చైనా కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఈ దేశాలు అప్పుడు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి దేశాలు కాబట్టి ఆ దేశాలకు శాశ్వత సభ్యత్వం, దాంట్లో వీటో పవర్ అనేది ఒకటి, ఆ వీటో తోటి చాలా తీర్మానాలు చేయొచ్చు, ఆ వీటో పవర్ తో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు అనేటువంటి దేంట్లో అప్పుడు 90వ దశకంలో 90 చివరిలో 20వ శతాబ్దం చివరి వరకు
అది కొనసాగింది. కానీ నాకు అర్థమైనంత వరకు 21వ శతాబ్దంలో ఇవన్నీ కూడా ఫీడ్ అయిపోయినాయి. ఎక్కడ కూడా వాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఉంది సభ్య దేశాలకు, వీటో పవర్ ఉన్న దేశాలకు పెద్ద ప్రత్యేకమైనటువంటి ఏదో ఉన్నది అనేటువంటి అంశం మాత్రం ఇప్పుడు కనపడతలేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు అన్నట్టుగా రష్యా ఒక వీటో పవర్ ఉన్న దేశం, చైనా ఒక వీటో పవర్ ఉన్న దేశం, ఇంగ్లాండ్ కూడా వీటో పవర్ ఉన్న దేశం. ఇలా ఏం జరుగుతున్నాయి? రష్యా ఒకవైపు యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంటే నాటో దేశాలు ఉక్రెయిన్ కి మద్దతు ఇస్తున్నాయి. రష్యా అమెరికా సగం చేసి సగం చేయనట్టు చేస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రపంచంలో ఈ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం ఉన్నటువంటి దేశాలకు వీటో పవర్ అనేటువంటిది పెద్ద ఇంపార్టెన్స్ లేదు. మీరు అన్నట్టుగా 20వ శతాబ్దం చివరి వరకు మనకు భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఉండాలి, దాంట్లో మనకు వీటో పవర్ ఉండాలి, దాంట్లో కొంత ఇంపార్టెన్స్ ఉండేది. కానీ ఇప్పుడైతే దాని పెద్ద ప్రాధాన్యత ఏం కనిపిస్తలేదు. అయితే మనం అడుగుతూనే ఉన్నాం, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండడం అనేది అడుగుతూనే ఉన్నాం. బట్ ఈ 10-15 సంవత్సరాలలో అయితే మరింత దాని యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. ఎందుకంటే కరోనా తర్వాత WHO నుంచి అమెరికా విడ్రా చేసుకుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేక దేశాలు, అంతర్జాతీయంగా దేశాలు కార్మిక చట్టాలకు, కార్మికుల యొక్క సంక్షేమాన్ని గురించి మాట్లాడితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈరోజు ఫేడ్ అవుట్ అయిపోయింది, అసలు ఏమీ లేదు. అంత యునిసెఫ్ అనేటువంటిది అసలు అడ్రస్సే కనుక. ఎందుకంటే మనం చూసేవాళ్ళం యునిసెఫ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అని భారతదేశంలో చాలా ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళం. యునిసెఫ్ కు ఫండింగ్ మొత్తం అయిపోయింది. అమెరికానే WHO నుంచి బయటకు వచ్చేసింది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేసింది కదా. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ అంటే ఐక్యరాజ్య సమితికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. బట్ దానికి మనం మొదటి నుంచి అడుగుతున్నాం, అదొక సాంప్రదాయంగా మనం అడుగుతున్నాం. ఇప్పుడు కూడా మనం మెజారిటీ దేశాలు ఒప్పుకున్నా, చైనా అమెరికాలు ఒప్పుకోలేదు కాబట్టి, ఇంగ్లాండ్ ఒప్పుకోలేదు కాబట్టి అని పెడితే ఈరోజు ప్రపంచం అంతా గుర్తించింది రాజు గారు. భారతదేశం ఈరోజు 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఈ రోజు ఉన్న పరిస్థితి అంటే అమెరికా తర్వాత ఈ రోజు ఇంగ్లాండ్ తర్వాత మన ఇంగ్లాండ్ దాటి మనం ముందుకు పోయినాం. ఇంగ్లాండ్ కంటే ఈరోజు మించున్నాం. ఈరోజు ఇంగ్లాండ్ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఆర్థిక సమస్యలతో కావచ్చు, స్థానిక సామాజిక సమస్యలతో కావచ్చు. రష్యా ఒక పక్కన యుద్ధమే చేస్తుంది. చైనా ఆర్థికంగా ఎదిగినప్పటికీ కూడా చైనా చుట్టుపక్కల దేశాలు దక్షిణ చైనా సముద్రంలో వాళ్ళ యొక్క స్థావరాల కోసం ఫైటింగ్, అది వియత్నాంతో కావచ్చు, లేకపోతే తైవాన్తో కావచ్చు నడుస్తుంటే పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులలో అమెరికా పెద్దన పాత్ర పోషిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే రాజు గారు, ఒకప్పుడు బైపోలార్ రెండు ప్రచన్న యుద్ధం కాలంలో 90వ దశకంలో 40 తర్వాత రష్యా అమెరికా రెండు అగ్రరాజ్యాలు అనేటువంటిది ఈ రెండింటి వైపు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా రెండు కూటమిల కింద జమ అయిన రోజున భారతదేశం నెహ్రూ గారి కాలంలో అలీన సిద్ధాంతము, అలీన విధానం అని, ఈ రెండు కూటమిల మన దేంట్లో భాగస్వామ్యం కాదు అని, ఈ అలీన సిద్ధాంతం దగ్గర మనం ముందుకు పోతామని చెప్పి ఇంకొక అడుగు ముందుకేసి మార్షల్ టిటో ఉండే యుగోస్లేవియాలో, ఆ యుగోస్లేవియా మార్షల్ టిటో అడుగుజాడల్లో కొంత కలిసి పనిచేస్తామని చెప్పి కలిసి పనిచేసిండ్రు. బట్ పరిస్థితులు మారిపోయినాయి రాజు గారు. అప్పటి నుంచి ఇప్పటికి పూర్తిగా పరిస్థితులు మారిపోయినాయి. అంతర్జాతీయ ముఖ చిత్రం మారిపోయింది. ఈ రోజున అప్పుడున్న దేశాల కంటే కూడా ఎక్కువ రష్యా మొత్తం ఒక భిన్న దేశాలుగా విడిపోయింది. రష్యానే చాలా దేశాలుగా, ఇప్పుడు ఉక్రెయిన్ కూడా ఒకప్పుడు రష్యాలో ఉన్న USSR లో ఉన్న ఒక భాగస్వామి. కాబట్టి ఈ రోజు రష్యాకు వీటో పవర్ ఉంటేంది, వీటో పవర్ లేకుంటేంది. ఇంగ్లాండ్ ఒకప్పుడు యూరప్ ను శాసించింది. అంటే యూరోపియన్ యూనియన్ లోకి పోవాలా వద్దా, పోతే ఏంది పోకుంటేంది అనేటువంటి దాంట్లో కొన్ని అంశాలలో యూరోపియన్ యూనియన్ ను ఒకప్పుడు శాసించినటువంటి దేశం ఇంగ్లాండ్. ఈ రోజు యూరోపియన్ యూనియన్ ఎవడబట్టించుకుంటున్నాడు ఇంగ్లాండ్ను. ఇంగ్లాండే మనకంటే తగ్గిపోయింది, ఆర్థికంగా పడిపోయింది. ఇప్పుడు కొద్దిగా గొప్ప ఆర్థికంగా మనకంటే ముందున్నది యూరోప్ అంటే ఒక జర్మనీ ఒకటే. కాబట్టి ఆ జర్మనీని కూడా మనం అంటే జర్మనీ కూడా ఎంత తొందరలో మనం దాటిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉత్పత్తి ఈ 20 సంవత్సరాలు ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రాజు గారు, ఈ 25 సంవత్సరాలలోనే చైనా అనేటువంటిది ఆర్థికంగా విపరీతంగా పెరిగింది. అది తియాన్మన్ స్క్వేర్ లో జరిగినటువంటి సంఘటన తర్వాత కావచ్చు, లేదా చైనాలో ఈ యొక్క రష్యా పెట్టినటువంటి పరిశ్రమిక గురుబచ్చవ్ తర్వాత చైనా కూడా గుణపాఠం నేర్చుకొని అంటే ఆస్తి హక్కులను కల్పించినటువంటి పరిస్థితి నేపథ్యంలో చైనా కూడా ఈరోజు కమ్యూనిస్ట్ దేశం అవునా కాదా అంటే పేరుకు మాత్రమే కమ్యూనిస్ట్ దేశం. అక్కడ ఆస్తి హక్కు ఉంది, పరిశ్రమలు ఉన్నాయి, పెట్టుబడులు ఉన్నాయి, అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు స్టేట్ ఓన్డ్ అంటే ప్రభుత్వం యొక్క అదుపులో పనిముట్లు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి అనేది లేని పరిస్థితి వచ్చింది. కమ్యూనిజం అనేది అక్కడ నేతి బిరగా నేతిలాగా అయిపోయింది ఈ రోజున. కాబట్టి ఈ రోజు మారినటువంటి నేపథ్యంలో రష్యా విడిపోయింది, చైనా బాగా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి సాధించింది, ఇంగ్లాండ్ లాంటి ప్రాంతం లాంటి దేశాలు పూర్తిగా దిగజారిపోయినాయి ఆర్థికంగా. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకి వీటో పవర్ ఉన్నా వీటో పవర్ లేకున్నా
మనకు పెద్దగా ఒరిగేది ఏం లేదనేటువంటిది నా అభిప్రాయం. ప్రపంచ దేశాలు మనల్ని గుర్తిస్తున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మనం ఇంకొక విషయం చెప్తే ఈ సందర్భంగా రాజు గారు WTO సంతకం పెట్టినప్పుడు, గ్యాట్ ఒప్పందం సంతకం పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీకి మేము ఆ రోజు కూడా చెప్పినాం, అరే ఈ WTO అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదో లేకపోతే గ్యాట్ ఒప్పందం అనేటువంటిదో ఇవి కూడా అమెరికా మానస పత్రికలు ఈ ఒప్పందాలన్నీ కూడా వాటిని మనం ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క వ్యాపారాలన్నీ కూడా ద్వైపాక్షిక ఒప్పందాలే, బైలాటరల్ ట్రేడే మనది ఇంపార్టెంట్. ఆ విషయంలో మనం తప్పు చేసినామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు అది నిజమైపోయింది రాజు గారు, ఇప్పుడు అది నిజమైపోయింది. WTO ఫెయిల్ అవుట్ అయిపోయింది. ఇక్కడ టారిఫ్ చూస్తున్నాం, చైనా ఒక టారిఫ్ ఉంటుంది, అమెరికా ఒక టారిఫ్ ఉంటుంది, ఇక రష్యా సంగతి దేవుడెరుగు. ఈ పరిస్థితుల్లో భారతదేశం మీద టారిఫ్ల మీద ఆధిపత్యం WTO ఎందుకున్నట్టు, మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎందుకున్నట్టుగా? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేకుండా దాని అంతర్జాతీయ ఒప్పందాలకు ఇంపార్టెన్స్ ఏమున్నట్టు? కాబట్టి బైలాటరల్ ద్వైపాక్షిక చర్చలు, ద్వైపాక్షికమైన వ్యాపార సంబంధాలే ఈ రోజు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలలో కూడా అక్కడ కూడా మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎనీ ట్రేడ్ రిలేషన్స్, ఎనీ డిప్లొమసీ రిలేషన్స్ అవి రెండు కూడా ఖచ్చితంగా ద్వైపాక్షికంగానే ఉండాలని కూడా కోరుకుంటారు. అందుకోసమనే మారినటువంటి ప్రపంచ పరిస్థితులలో ఉన్నటువంటి భద్రతా మండలిలో పెద్ద శాశ్వత సభ్యత్వం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రోజు అది చాలా ప్రాధాన్యత కూడిన అంశంగా అనిపిస్తలేదు ఇప్పుడైతే. ఓకే, ఇక పాకిస్తాన్ ప్రేరేపిత దాడి, పహల్గామ్లో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ SCO సమిట్లో కూడా ప్రస్తావించారు. కాకపోతే ఆ సంయుక్త ప్రకటన పైన రాజ్నాథ్ సింగ్ గారు సంతకం చేయలేదు. ఎందుకంటే అఫ్కోర్స్ అందులో అక్కడ ప్రస్తావించారు కానీ పాకిస్తాన్ని మెన్షన్ చేయలేదు. దాన్ని రాజ్నాథ్ సింగ్ గారు వ్యతిరేకించారు. తర్వాత బలూచిస్తాన్ విషయం ప్రస్తావించినట్టున్నారు. దీనికంటే కూడా బలూచిస్తాన్ విషయం ప్రస్తావించారు, దాన్ని ఎక్కువ హైలైట్ చేశారు. అది మనకు నచ్చలేదు, సంతకం పెట్టలేదు. సో ఇక్కడ ఏం జరిగింది, పాకిస్తాన్ విషయంలో మిగిలిన దేశాల వైఖరి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఏ విధమైనటువంటి చర్చ జరిగింది ఇందులో సంయుక్త ప్రకటనలో ప్రస్తావించారు. రాజు గారు ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నా మీ ద్వారా మనం చూసేటువంటి వ్యూవర్స్కి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో NDA ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన యొక్క అన్ని అంశాలు కూడా అంతర్జాతీయమైన ఒప్పందాలు కానీ, అంతర్జాతీయమైనటువంటి సంతకాలు కానీ, అంతర్జాతీయం అన్ని కూడా ఇండియా ఫస్ట్, అవర్ నేషన్ ఇస్ ఫస్ట్, మా దేశమే మొదటి ప్రాధాన్యత అనేటువంటి విషయంలో ఎక్కడ కూడా రాజీ లేనటువంటి పోరాటం జరుగుతుంది. ఎక్కడ కూడా రాజీ లేదు. అది అమెరికాతో రాజీ లేదు, చైనాతో రాజీ లేదు. ఈ ప్రపంచంలో ఏ దేశమైనా సరే మనం మోడీ గారు చాలా స్పష్టంగా మనం చేస్తున్నటువంటి అన్ని అంతర్జాతీయమైనటువంటి వేదికల మీద మన ఉపన్యాసాలు కావచ్చు, మన యొక్క ఒప్పందాలు కావచ్చు, మన అన్ని కూడా ఇండియా ఫస్ట్ ఒప్పందాలు. కాబట్టి ఇండియా ఫస్ట్ అనేది వచ్చిన తర్వాత ఇక అది మన ప్రయారిటీలో ఇండియా ఫస్ట్ అనుకున్నప్పుడు భారతదేశం ఏదైతే ఫీల్ అవుతుందో పహల్గామ్ ఇన్సిడెంట్ లో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదుల యొక్క పాత్ర ఉంది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది మెన్షన్ చేయకుండా మనం సంతకం పెట్టాం. ఏం అయ్యేది దాంతో. అందుకోసం అని ఏ దేశం అంటే బెలూచిస్తాన్ లో నరేంద్ర మోడీ గారు భారతదేశంలో 4 సంవత్సరాల క్రితం ఆగస్టు 15 నాడు బెలూచిస్తాన్ గురించి కూడా మాట్లాడాడు. కాబట్టి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఏ అంశం విషయంలో కూడా మనం రాజీ లేని పోరాటమే చేస్తున్నాం. అది ప్రపంచంలో కొన్ని దేశాలు మనకు సహకరిస్తాయి, కొన్ని దేశాలు మనకు సహకరించకపోవచ్చు కాక సహకరించే దేశాలతో మనం ఉన్నాం. అన్ని ఇంచుమించుగా నాకు అర్థమైనంత వరకు ఒక 3-4 దేశాలు వదిలిపెడితే అన్ని దేశాలు మనకు సహకరిస్తున్నాయి, ఖచ్చితంగా సహకరిస్తాయి. ఆ మనకు సహకరించే దేశాలతో కూడా మనం ద్వైపాక్షికమైన చర్చలు చేస్తాం. రాబోయే రోజుల్లో మనం చూపిస్తున్నాం. ఒక మోడీ గారి దాంట్లో మీకు గుర్తుంటుంది, ఒక మాల్దీవ్స్ విషయంలో ఒక చిన్న చర్యతోటి మోడీ గారు ఏం ఉపన్యాసం వేలే, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పలే విషయాలు, పోయి లక్షద్వీప్ లో కూర్చున్నాడు. అర్థమైపోయింది మాల్దీవ్స్ కి ఏం చేయాలో చేశారు. శ్రీలంక విషయంలో కూడా దక్షిణాసియా ఇప్పుడు మనకు సార్క్ కూడా మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తారు రాజు గారు. సార్క్ అనేటువంటిది ఒకప్పుడు చాలా సార్క్ అభివృద్ధి అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూగా కనపడుతుంది. మన సార్క్ దేశాలు, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అని మనం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ మనం పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, భూటాన్ ఇవన్నీ కలుపుకొని మనం సార్క్ దేశాల యొక్క అభివృద్ధి మనం పెట్టుకున్నాం. దాని ఇంపార్టెన్స్ కూడా పోయింది. సార్క్ దేశాల ఐడెంటిటీ గుర్తింపే లేనటువంటి పరిస్థితి వచ్చేసింది ఈ రోజు. బట్ ఈవెన్ అది పరిస్థితి పక్కన పెట్టేస్తే మనము అది కరోనా టైంలో వ్యాక్సిన్ విషయంలో కావచ్చు, లేదా శ్రీలంక లాంటి దేశాలు ఆర్థికంగా చిన్నబంది మనం పూర్తిగా సహకరించినాం. ఇది పూర్తిగా ద్వైపాక్షికమైనటువంటి బైలాటరల్ డిస్కషన్స్ తోటే మనం సాధించినాం. కాబట్టి సార్క్ దేశాలు మనం అంటే ఏ దేశం ఎట్లా స్పందిస్తుంది, ఏ దేశం ఏ రకంగా ఉంటుంది, అట్లా సున్నితమైన కొన్ని అంశాలు ఉన్నప్పుడు కొన్ని దేశాలు బైకాట్ చేస్తున్నచ్చు కాక మనం సంతకం పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇండియా ఫస్ట్, ఇండియా ఏది కోరుకుంటుందో అది ఉంటే మనం దాన్ని రాజీ పడతాం, అది లేకుంటే మనం మన పోరాటం కొనసాగిస్తాం. కాబట్టి ఏ దేశానికి కూడా తలవగ్గే అవసరం లేదు, తలవగ్గే పరిస్థితి కూడా లేదనేది భారత్ భావిస్తుంది. కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారి నిర్ణయం భారత్ ఇంట్రెస్ట్ ఫస్ట్,
మిగతా నెక్స్ట్ ఈ దేశం యొక్క ఇంట్రెస్ట్లే మన మొదటి అంశం కాబట్టి ఆ దిశగానే మన యొక్క నిర్ణయాలు ఉన్నాయి. ఎంత పెద్దోడు వచ్చినా అమెరికా ఎంత మన ఒత్తిడికి వచ్చినా ఇండియా ఇస్ ఫస్ట్ అనేది మన కాన్సెప్ట్. ఇది దా దిశలోనే మనం ముందుకు పోతున్నాం. కరెక్ట్. ఇది నయా భారత్ అనేటువంటి విషయం మిగిలిన దేశాలకి ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్కి బాగా అర్థమైంది. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఆసియా ఖండంలో అలాగే ప్రపంచ దేశాల్లో భారత్ ప్రాధాన్యత ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలు అంతర్జాతీయ సదస్సులు జరిగినప్పుడు గతంలో భారత్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఒకలా ఉండేది, ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మరోలా ఉంది. దానికి చాలా కారణాలు. ఒకటి, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ మధ్యనే అవతరించడం కూడా జరిగింది. అలాగే అతిపెద్ద మార్కెట్, 140 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి దేశం కాబట్టి ఈ భారత్ అనేది ఒక పెద్ద మార్కెట్. దీన్ని ఎవరు కూడా ఏ దేశం కూడా వదులుకోవాలనుకోదు. కాబట్టి ప్రాధాన్యత ఇచ్చి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు ఆ దేశాలకి. మరి ఈ అంశానికి సంబంధించి అలాగే బ్రిక్స్ సమిట్లో భారత్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యతకు సంబంధించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.